ఉండి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పివిఎల్ నరసింహరాజు గారు ఈ త్రిముఖ పోటీలో అఖండ మెజార్టీతో గెలుస్తారని మాకు నమ్మకం ఉంది. జగనన్న ప్రవేశపెట్టిన మేనిఫెస్టో మాకు బాగా నచ్చింది. అలాగే 2019లో ఓడిపోయిన ఉండి నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదో అక్కడికి వెళ్ళి సందర్శించి ప్రతి ఏరియాలో రోడ్లని, డ్రైనేజీలని, పిల్లలకు రావాల్సిన పథకాలు ఏంటి, తాత మామలకు రావాల్సిన పింఛనీ గురించి ఏంటి, వాలంటీర్లను సంప్రదించి ప్రతిది గడప గడపకే జగనన్న చేసింది ఇది. మాకు మేలు జరిగితే, మంచి జరిగితే ఓటేయమని అడిగే హక్కున్న నాయకుడు ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన పార్టీ తరపున నిలబడుతున్న ఈ పివిఎల్ నరసింహరాజు గారు అఖండ మెజార్టీతో గెలుస్తారని మాకు నమ్మకం ఉంది. 2024 దాకా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారాగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కలపూడి శివ గారు. ఈరోజు త్రిముఖ పోటీ నడుస్తుంది. ఈ పోటీలో ఆయన ఘన విజయం సాధిస్తారు. అత్యధిక మెజార్టీతో భారీ విజయం సాధిస్తారని. ఉండి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నడుస్తుంది. కొత్తగా వచ్చిన రఘురామకృష్ణరాజు గారు అండ్ లాస్ట్ టైం ఓడిపోయిన పివిఎల్ గారు చేస్తున్నారు. శివ గారు గత 10 సంవత్సరాలుగా ఇక్కడే ఎమ్మెల్యేగా పనిచేసి అనేక సేవా కార్యక్రమాలు చేశారు కనుక మేము అభిమానంతో ఈసారి పూర్తిగా శివగారు నెగ్గటం కోసం కృషి చేస్తున్నాము. శివగారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి మా కష్టాలని తీరుస్తారని మేము ఆశిస్తున్నాం. ఉండి నియోజకవర్గంలో త్రిముఖ పోటీలో రఘురామకృష్ణరాజు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మన నమ్మకం మాకు ఉంది. ఈ జగన్ పరిపాలన, ఈ దుర్మార్గ పాలన నుంచి విముక్తి కలిగి జగన్ ఇంటికి పంపించేయటం ఖాయం. మా త్రిపుల్ గారు ఉంటేనే మాకు ఉండి నియోజకవర్గం అభివృద్ధి బాగా జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ ఉండి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం మా రఘురామకృష్ణరాజు. జగన్ పరిపాలన ఎంత దుర్మార్గ పరిపాలన, మొత్తం అందరూ స్టేట్లో మొత్తం అందరూ కూడా ఎప్పుడు జగన్ ఇంటికి పంపించేద్దామని ఎదురు చూస్తున్నాం. మొత్తం ఇంటికి పంపించేయడం ఖాయం. భారీ మెజార్టీతో మా రఘురామకృష్ణరాజు గారిని గెలిపించుకోవడం ఖాయం. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు మరి గడప గడప యాత్ర చేస్తున్నప్పుడు, డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు అనూహ్యమైనటువంటి స్పందన ఆయనకు ఉంది. త్రిముఖ పోటీ అయినా సరే మాకు రఘురామకృష్ణరాజు గారు గెలవాలి, తెలుగుదేశం పార్టీ రావాలి, జనసేన పార్టీ రావాలి, అధికారంలోకి రఘురామకృష్ణరాజు వచ్చి స్పీకర్గా కూర్చుని మరి అసెంబ్లీలో ఆయన వాదించాలని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అంతేకాదు మరి రఘురామకృష్ణరాజుకు ఎన్నో ఇబ్బందులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇబ్బందులు అంటే మామూలు ఇబ్బందులు కాదు. ఒక రాజ్య క్షత్రియ కులస్తుడిని అంత ఇబ్బంది పెట్టడం అనేది ఈ ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ కని విని ఎరిగిన విధంగా అతను బాధ పెట్టాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఈ ఈస్టు వెస్టు కృష్ణా జిల్లాలే కాదు ప్రతి జిల్లాలో అతని మీద ద్వేషం ఉంది. మంచి వాళ్ళని బాధ పెడతాడని జగన్ మరి పార్టీ బలోపేతం కోసం ప్రజలని నరమేధం చేస్తున్నాడు కనుక జగన్మోహన్ రెడ్డిని అంటేనే దింపేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. మే 13 ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు వస్తే అప్పుడు 13 దాటి 14 అడిగి ఎట్టాడంటే జగన్మోహన్ రెడ్డి సూటిగా తలుచుకుని కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవడం ఖాయము. ఇది సాధ్యం అని చెప్పి ఒక ఉండి నియోజకవర్గం ఇది మన జనసేన నాయకుడిగా రౌండ్ రాయుడిగా నేను తెలియజేస్తున్నాను. ఉండి నిజామావర్గం త్రిపుల్ ఆర్ ఆయన పక్కాగా రావాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. ఏ రోజు కూడా మేము ఆపేయలేదు. 1 నెల 2 నెలల టెంట్ వేసి కూర్చునే వాళ్ళం కాదు. ఇప్పటి వరకు పరిపాలన మీరు చూశారు. ఇక నుంచి కూడా ముందుకు వచ్చి ముందడిగేసి మేము చెయ్యాలని ఎంతో కృషి చేస్తున్నాం. మాతో పాటు మీరు కూడా సహాయం చేయాలి. మీరు కూడా ముందడిగేయాలి. పువ్వు వేస్తేనే ఒక దండ అవుతుంది. దాన్ని బట్టి మనం ఒక నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కళ్ళమే, చిన్నవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి, ఆయన ప్రతి దానికి కూడా మనం ముందడిగి వేద్దామని, జనసేన పార్టీని ముందుగా నడిపిద్దామని మా కోరిక. టీడీపీ కూడా మాకు ముఖ్యం. ఉండి నియోజకవర్గం నుంచి వీర మహిళలు రఘురామరాజు గారు త్రిపుల్ ఆర్ గారు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మేము హామీ ఇస్తున్నామండి. ఖచ్చితంగా ఆయన్ని గెలిపించుకుంటాం. ఆయన చేసే సేవల ద్వారా మేము ఉన్నామని మేము నిరూపించుకుంటామండి. ప్రతి విషయంలోనూ ఆయనకు తోడుగా ఉంటాం. అలాగే భీమవరం జనసేన పార్టీ నుంచి కూడా మేము మాట్లాడుతున్నామండి. అంజబాబు గారి నాయకత్వాన్ని గెలిపించి ఆయన అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించుకుని సేవలు అందుకుంటామని వీర మహిళలుగా నిజాయితీగా చెప్తున్నాను.